మన ఇంట్లో మనం చాలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటామండి. కానీ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఎందుకండి మీరు ఫంక్షన్ చేసేది? ఇంతకుముందు పాత రోజుల్లో అంటే ఫోనులు లెవ్వు, ల్యాప్‌టాప్‌లు లెవ్వు, టెక్నాలజీ లేదు. మన ఇంట్లో ఒక పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఉందని తెలియటానికి, ఎలా ఉందో తెలియటానికి మాత్రమే అప్పటి రోజుల్లో మెచ్యూర్ ఫంక్షన్‌లు చేసేవాళ్ళు. అప్పటి రోజుల్లో మెచ్యూర్ అవ్వగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఇంట్లో మెచ్యూర్ అయిన అమ్మాయి ఉంది అని తెలియటం కోసం మాత్రమే ఫంక్షన్‌లు చేసేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే స్వయంవరం అనుకోండి. ఆ ఫంక్షన్‌కొచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కన్యాశుల్కం ఎక్కువ ఇస్తే ఆళ్ళు ముసలోళ్ళా, వయసోళ్ళా అని చూడకుండా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మరి మనం ఇప్పుడెందుకండి మెచ్యూర్ ఫంక్షన్‌లు చేస్తున్నాం? మన ఇంట్లో పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఉంది, యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి ఉంది అని ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఏముందండి? దీన్ని కూడా మీరు సాంప్రదాయాల ముసుగులో మాత్రం నెట్టకండి. ఆ ఫంక్షన్‌ని 4, 5 లక్షలు ఖర్చు పెట్టి చేయటం, మళ్ళీ అది చదివింపుల రూపంలో, డబ్బుల రూపంలో, బంగారం రూపంలో ఆ 4, 5 లక్షలు లాక్కోవటం, ఇవన్నీ అవసరమా చెప్పండి? మన అమ్మాయి సంతలో దొరికేటటువంటి మామిడికాయ కాదు కదా! అందరికి చూయించడానికి. అరే! వాళ్ళు వీళ్ళు చేశారు మెచ్యూర్ ఫంక్షన్‌లు. మనం చేయకపోతే మన అమ్మాయికి ఏమనుకుంటారో ఈ సమాజం అంటూ అందరూ ఆ లూబిలోనే ఉంటూ ఉన్నారు. కాస్త ఆ లూబిలోంచి బయటపడండి. మెచ్యూర్ ఫంక్షన్‌ల వరకి చేయకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. ఒక్కసారి అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అయిన తర్వాత బయట సొసైటీలో తిరుగుతుంటే మగవాళ్ళు వేటగాళ్ళలాగా కాచుకొని ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఇలానే ఉంది సొసైటీ. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్నటువంటి ఉరుకులు పరుగులు జనరేషన్‌లో కాస్త మెచ్యూర్ ఫంక్షన్‌లు ఆపితేనే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.